ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము లూకా సువార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 25 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఆయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. ప్రియదేవునికి బిడలారా, ఈ ఉదయకాలములో యేసు ప్రభులో ఉన్న ఒక మహాత్మ్యమును గురించి, ఒక ఆశ్చర్య కార్యముల గురించి మనము చూస్తున్నాం, వినబోతున్నాం. యేసు ప్రభువారు సృష్టి యావత్తుకు సృష్టికర్త అయిన మహిమగల దేవుడు. ఆయన లేకుండా సృష్టిలో ఏదీ కలగలేదు. ఆయనను బట్టి, ఆయన మూలంగా, ఆయన కొరకే సమస్తము కలిగినవని పరిశుద్ధ గ్రంథము చెప్తా ఉంది. అయితే ఆకాశము ఆయనవే, సముద్రము ఆయనవే, భూమి ఆయనవే. మనము కూడా ఆయన మనుషులమే. కానీ అవన్నీ లోబడినట్టుగా మనము ప్రభుకు లోబడలేకపోతున్నాం. మనలో తన పట్ల ఉన్న విశ్వాసము ఏ రీతిగా ఉందో పరీక్షించడానికి కొన్ని సందర్భంలో ప్రభు కొన్ని పరిస్థితుల మధ్య మనను నడిపించవలసి వస్తోంది. అదే క్రమంలో యేసు ప్రభువారు తన శిష్యులను దోణి ఎక్కించి ఆ గలిలయ సరస్సు తీరమున అద్దరికి పోదామని చెప్పగా వారు దోణిను త్రోసి బయలుదేరిరి. గలిలీ సముద్రానికి ఆ సరస్సు అది అంటుకొని ఉండడం బట్టి కొన్ని సందర్భంలో సముద్రములో ఉప్పొంగి సముద్రము గనుక ప్రవాహమైనప్పుడు ఈ సరస్సులోనికి వచ్చిన నీళ్ళలో కూడాను ఆటుపోటు అనే ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వాస్తవానికి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలుసు, అమావాస్య పౌర్ణమి వచ్చినప్పుడు సముద్రంలో కొంచెం అలజడి అనేది ఏర్పడి కెరటాలు కొంచెం గట్టిగా మరి చెలరేగి వీచి సముద్రము అల్లుకొల్లలుగా కొన్ని సందర్భంలో మారుతూ ఉంటుంది. వీరు దోణి త్రోసి సరస్సు లోపలికి మరి వారు వెళుతుండగా సముద్రపు నీళ్ళ ప్రవాహము బట్టి ఆ సరస్సులో నీళ్లు కూడాను కాస్త అలజడికి గురి అయినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అది ఒక అపాయకరమైన స్థితి. విపరీతమనగా నీళ్లు కెరటాలు వచ్చి ఆ దోణిను కొట్టినందున దోణి ఆ నీళ్లతో నిండిపోతుంది. యేసు ప్రభువారు వాస్తవంగా దావీదు అంటాడు, ఆయన కునుకడు నిద్రపోని దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు దోణి ఎక్కగానే చక్కగా ఆయన నిద్రపోయాడు. వాస్తవానికి మరొక చోట ఆయన ఎక్కడ నిద్రపోయాడు అంటే అమరమున తల వాల్చుకొని నిద్రపోయినట్లుగా మరొక సందర్భంలో వాక్యము చెప్పబడుతుంది. వాస్తవానికి కెరటాలు వచ్చి కొట్టినప్పుడు అమరములో గనుక ఎవరైనా ఉంటే అది ఎత్తి
అది చాలా అల్లుకొల్లలు చేస్తుంది. ఎక్కడైతే తుఫాను యొక్క తాకిడి నావను అల్లుకొల్లలు చేస్తుందో ఆ స్థలంలోనే యేసు ప్రభు నిద్రపోయినట్లుగా వాక్యము చెప్తా ఉంది. ఆయన అక్కడ నిద్రపోతూ మౌనంగా ఉన్నప్పుడు శిష్యులు అల్లజడికి గురి అయిపోయారు. కొన్నిసార్లు ప్రభు మనతో ఉన్నాడు అన్న సంగతి మనకు తెలిసినప్పుడు కూడాను ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, ఎంతో మంచి ప్రసంగాలు వింటూ చాలా ధైర్యం తెచ్చుకున్నట్లుగా మనం అనుకుంటూ కొన్ని సందర్భంలో ఊహించని అలజడికి గురి అవుతూ ఉంటాం. ఏమైపోతామో, ఏమి జరుగుతుందో, మనం బ్రతుకుతామా చచ్చిపోతామా అనే స్థితిలోనికి, నిరాశపు స్థితిలోనికి మనం దిగజారిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఆ సరస్సులో ఉన్న నీళ్ళు భయంకరంగా చెలరేగి నావలోనికి వచ్చి ప్రవేశించడం బట్టి నావను వారు ముందుకు నడిపించలేక వారు కలవరపడిపోయి ప్రభు వారితో ఉన్నాడు అనే విషయం తెలిసి కూడా వారు ఎంతగానో కంగారపడిపోయి నిద్రపోతున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపేశారు. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. మనకు సందేహము రావాలి. ఏమిటి అంటే, అవును, దేవుడు కునుకనివాడు, నిద్రపోనివాడు కదా, మరి ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకు నిద్రపోతున్నారు అంటే, యేసు ప్రభువారు ఇక్కడ నిద్రపోవడం అనేది గాఢ నిద్రలోనికి వెళ్ళి ఆయనకి అపాయము పసిగట్టనంత నిద్రమత్తులో జోగి పడిపోయినట్టుగా కాదు, తన శిష్యుల యొక్క విశ్వాసాన్ని ఎంతవరకు తన పట్ల ఉందో అది గ్రహించడానికి ఆయన నిద్రించుచున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఆయన మౌనంగా నిద్రించినప్పుడు, ఆయన మౌనం వహించినప్పుడు శిష్యులు తన మీద ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసమును బట్టి వారు ఎంతవరకు ధైర్యం కలిగి ఉన్నారో అది ప్రభువారు గమనించాలని ఆశపడుతున్నాడు. అందరు విశ్వాసులే, కానీ కష్టాలు వచ్చినప్పుడు అనేక మంది అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు. ఏం దేవుడు, ఏం చర్చి, ఏమి ప్రార్థన, దేవుడు ఎక్కడున్నాడు, ఇంత అపాయము మాకే రావాలా, ఇన్ని కష్టాలు మాకే రావాలా, ఎన్ని బాధలు మాకే రావాలా అని అవిశ్వాసపు మాటలు అనేకసార్లు వారు తెలియచేస్తూ ఉంటారు. ఇది దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం. శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, చనిపోబోతున్నాం, అయ్యా లేవయ్యా అని చెప్పి ఆయనను లేపినప్పుడు అద్భుతమైన మాట, గాలిని, నీటి పొంగును ఆయన గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. మనలో ఉన్న యేసు ప్రభువారు లోకంలో ఉన్న వారి కంటే చాలా శక్తివంతుడు. అది గాలి కానీ, తుఫానే కానీ, అది ఎలాంటి ప్రకృతి వైపరీత్యమే కానీ, మనము ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన ఒక మాట అంటాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు ఈ వచనములు మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు లేచి ఆ గాలిని, ఆ పొంగుతున్నటువంటి నీటిని ఆయన గద్దించి అది నిమ్మళమౌనుగా కాని చెప్పిన వెంటనే ఊహించని రీతిగా అది నిమ్మళమైపోయింది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభువారు ఒక అద్భుతమైన ప్రశ్న తన శిష్యులకు వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీ విశ్వాసము ఎక్కడా అని వారితో అనెను.
ఈరోజు ఏ విశ్వాసి అయినా తనకి ఏర్పడుతున్న భయంకరమైన కష్టాలలో, ఎదురవుతున్న సమస్యల్లో చెక్ చేసుకోండి. విశ్వాసము గనక మీలో పరిపూర్ణంగా ఉంటే ప్రభువారు అంటారు, ఈ కొండ ఇక్కడి నుంచి ఎత్తబడి సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది. అయితే సముద్రంలో ప్రయాణం చేస్తున్న మనము, మన విశ్వాసము గనక సరిగ్గా ఉంటే మనము జలములలో బడి వెళ్ళినా మునిగిపోము, అగ్ని మధ్య నడిచినా మనము కాలిపోము. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రిందట నా జీవితంలో సముద్ర ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు అనుకోకుండా మేము ఒక 7 ప్రయాణం చేస్తుంటేమి. ఆ ప్రయాణములో మేము వెళుతున్నటువంటి ఆ యొక్క తెప్ప అంటారు కదా, నావా, అది తిరగబడిపోయింది సముద్రం మధ్యన. అయితే అక్కడున్న అందరూ కూడా నీటి లోపలికి వెళ్ళిపోయారు. కానీ ప్రభు అద్భుత కార్యం చేశాడు నా జీవితంలో. మేము తెరచాప అని అది ఎగరేసి దాని సహాయంతో సముద్రం లోపలికి వెళ్ళాం. మేము రిటర్న్ అవ్వాలని అది కట్టే సమయంలో కట్టిన వ్యక్తి కట్టిన విధానము తేడా చేయడం బట్టి గాలి విపరీతంగా వీచి నావను తిరిగేసింది. ఆ సమయంలో నేను ఆ మధ్యన ఉంటుంది కదా కర్ర, దాని దగ్గర ఉండడం బట్టి నేను పట్టుకొని నిలబడిపోయాను. కర్రకి పట్టుకొని నిలబడిపోయాను. సహోదరులందరూ క్రిందకి వెళ్ళిపోయారు. ఒడ్డు నుంచి అనేక మంది చూస్తున్నారు ఆ తెప్ప తిరగబడిపోవడం. కానీ విచిత్రం ఏమిటంటే పాస్టర్ గారు ఒక్కరే మునగల, అందరూ మునిగిపోయారు. నేను మోకాళ్ళ లోతు నీటిలో ఆ కర్ర, ఆ తెరదుప్పటి ఎంతవరకు అది మునిగిందో అంతవరకే నేను నిలబడిపోయాను. తర్వాత మళ్ళీ వీడు ఆ తెప్ప తిరిగేస్తే నేను కూడా మళ్ళీ దాని మీదకి వెళ్ళి అందరికీ చేపట్టి లాగి అందరూ కలిసి మరి సురక్షితంగా గృహము చేరాం. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, విశ్వాసము గనుక నా ప్రభు నాతో ఉన్నాడన్న విశ్వాసం గనుక నీలో, నాలో, మనలో ఉంటే మనం భయపడాల్సిన అవసరము లేదు. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవుడు మనకు తోడై నడిపిస్తాడు, తోడై మనకు సహాయము చేస్తాడు. అయితే ఇక్కడ శిష్యులు ఆయన చెప్పిన మాటలకు వారి విశ్వాసం బలహీనంగా ఉందని ఎంచి భయపడిపోయి, ఈయన గాలికి నీ నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. అవును, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరూ కాదు, విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయగలిగే శక్తి కలిగిన ప్రభు కనుక ఆయనను బట్టి విశ్వాసం కలిగి ఉంటే అపాయము ఎంత పెద్దదైనా, పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనము భయపడనవసరము లేదు. దేవునికి ప్రార్థన చేసి విశ్వాసమును బట్టి ధైర్యంగా గనక ఉండగలిగితే మనము అవన్నీ జయించగలుగుతాం. రండి, తలలుంచుకొని ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకమైన దయగల తండ్రి, ఇదిగో ఈరోజు విశ్వాసములు కొదువైనందున శిష్యులు ఎంతగానో అలజడికి గురి భయపడ్డారు. కానీ సమస్త సామర్థ్యత కలిగి శక్తివంతుడైన ప్రభు మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు. మీరు మాతో ఉన్నప్పుడు మేము వెళుతున్న ప్రతి మార్గములో అద్భుతాలు చేసే దేవుడవు మీరు. నైనా మాలో విశ్వాసములో బలహీనులు కాకుండా, ఎలాంటి దౌర్బల్య స్థితి మాకు రాకుండా, మీ మహోన్నత నామానికి మహిమకరంగా మేము జీవించుటకు కృప సమృద్ధిత దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.